నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. సువార్త 13వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుదాం. సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడండి, కొంతమంది రక్తమట గల్లీలో కొంతమంది రక్తము ఎవరి బలులతో కలిసిందట. ఎవరి బలులతో? అంటే అన్యుల, రోమీయుల, అన్యుల బలులతో కలిసింది. తీర్పు తీర్చుతారు కదా, ఏదో కొన్ని డాక్టరీన్స్ ఉంటాయి కదా, ఇలా ఒంట్లో బాగాలేదంటే అది శాపం అని, లేకపోతే ఎందుకు వాళ్ళకి ఒంట్లో బాగాలేదని చెక్ చేసుకోవాలి, వాళ్ళు ఏదో చేశారు అనేది తప్పు చేశారు. ఇలాంటి మిక్స్ చాలా ఉంటాయి. అంటే ఇవన్నీ వీళ్ళ ఓన్ డాక్టర్, సత్యముని బట్టి మాట్లాడే అనుభవం కాదు అది. అలా వాళ్ళ మనసులో ఏముందంటే, గల్లీలకి అలా అవుతుంది కాబట్టి గల్లీలు ఏదో తప్పులో ఉన్నారు, పాపంలో ఉన్నారు, దానికనే గల్లీలకు అలా అవుతుంది అన్న ఫీలింగ్. ఇంకా చూడండి 4వ వచనంలో, సిలోయంలో నీ గోపురం పడిపోయి ఎంతమంది చనిపోయారు? 18 మంది చనిపోయారు. అప్పుడు యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలుచుకుంటున్నారా? అంటే గోపురం పడి చనిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా పాపులు, అందుకే గోపురం పడి చనిపోయింది అన్న ఫీలింగ్ లో యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. అందుకే యేసుప్రభు గారు అడుగుతున్నారు, ఏంటి వారు గల్లీలు అలాంటి శ్రమలు పొందుతున్నారు కాబట్టి వాళ్ళందరూ పాపులని అనుకుంటున్నారా? శిలోయంలో గోపురం పడి చచ్చిపోయింది కాబట్టి వాళ్ళందరూ పాపులు అని అనుకుంటున్నారా? కాదు. ఒకవేళ మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారు. మీరు మారు మనసు పొందకపోతే ఇక్కడ గోపురం పడి ఎలా అయితే చనిపోయారో హఠాత్తుగా, అలాగే మీరు కూడా నశించిపోతారు అని ఒక హెచ్చరికని జారీ చేస్తున్నారు. హృదయం మారడం అనేది యేసు ప్రభు యొక్క ప్రధాన కాన్సెప్ట్ అండి.
ఏంటంటే ఆయనకి ఏం కావాలి అంటే మన మనస్సు మారి నూతన మగడమే కావాలి. అందుకే ఆయన సువార్త ప్రారంభంలోనే చెప్తున్న మాట, మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యం సమీపించింది కనుక ఏం పొందుడి, మారు మనస్సు పొందమని చెప్తూ ఆయన ప్రయాణించారు. ఏ అవకాశం దొరికినా గుడ్డితనంలో ఎత్తి చూపించేవాళ్ళు, ఏ అవకాశం దొరికినా చెవిటితనంలో అంటే వాక్యం వింటారు కానీ గ్రహించరు అనే మాటను చూపించేవాళ్ళు. గ్రహింప చేయడానికే శిష్యుడికి చూపించేవాళ్ళు. ఇలా అడుగుతున్నారు జనసమూహంతో, ఎందుకయ్యా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నా అంటే మరలా యేసుప్రభు చెప్తున్నారు, మర్మములు తెలుసుకుంటాం మీకు కానీ వాళ్ళకు కాదు అని. అలా ప్రభుకు మానవ మనస్సు చాలా ప్రాముఖ్యం. అంటే మన మనస్సు వారి నూతనం అవ్వడం అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది లేకుండా మనం దేవుణ్ణి ఏదైనా ఇంకెన్ని రకాలుగా ఆరాధించినా ఆయనకి సంతోషం ఉండదు. మన మనస్సు దూరంగా పెట్టుకుని మనం ఇంకా ఆయన కోసం ఎన్ని చేసినా వ్యర్థం. మారు మనస్సు అనుభవం అంటే ఏంటి? మనస్సు లోపల అసలు ఏమేమి ఉంటాయి? మారు మనసు పొందడం అంటే అసలు ఏంటి? చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. 10. గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మాటి స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కృపచేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. విన్నారా? మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లట. అంటే ఏంటి? మనసు మారితే స్వస్థత వచ్చినట్టు. బాహ్య స్వస్థతను మనం చూస్తున్నాం, అంతరంగ స్వస్థతను ప్రభు చూస్తున్నారు. బాహ్యముగా ఉన్న జబ్బులు మనం చూస్తున్నాం, అంతరంగంలో ఉన్న మోసకరమైన హృదయాన్ని దేవుడు చూస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లట ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి కన్నులు మూయించమని చెప్పారు. సో మారు మనసు పొందాలంటే ఫస్ట్ ఏం కరగాల? హృదయానికి ఉన్న కొవ్వు కరగాలండి. ఇది చాలా కఠినంగా అనిపించచ్చు ఈ మాట. ఈ మాట వినడానికి చాలా కఠినంగా అనిపించచ్చు. ఒక సమరయ స్త్రీ కరిగించుకుంది కనుకే ఆమె మనసు మారింది.
ఒక చిన్న కుమారుడికి అది కరిగింది కాబట్టి తన జీవితం మారింది. ఇలా దేవుని అర్థం చేసుకొని మనసు మార్చుకున్న వాళ్ళందరికీ కూడా ఏం జరిగిందంటే వాళ్ళ మనస్సు మారింది. అంటే అర్థం 3 విషయాలు జరిగాయని అర్థం. ఒకటి, వాళ్ళ హృదయానికి పట్టిన కొవ్వు కరిగింది. 2, వాళ్ళ చెవులకి పట్టిన మందత్వం తొలగింది. 3, వాళ్ళ కన్నులకు పట్టిన గుడ్డితనం తొలగింది. మారు మనస్సు పొందకపోతే ఈ 3 మీద ఆల్రెడీ దేవుడు పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి మోయించమని అపవాది అయిన వాడు దాన్ని ఇంకా ఎక్కువ క్యాష్ చేసుకుని ఇంకా కఠినంగా వివేకం లేకుండా చేస్తూ వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ నువ్వు అంతరంగంలో నుంచి మనస్సు మార్చుకొని నూతనమయ్యే పనిలో ఉన్నావా, అపవాది కూడా నీ ఎదుట ఓడిపోవాల్సిందే. వేరే ఆప్షన్ వానికి లేదు. ఓకే, సో హృదయానికి పట్టిన కొవ్వు పోకుండా మనస్సు మార్పు అనేది రాదు. ఇప్పుడు దేవునికే వ్యతిరేకంగా నిలబడుతూ హృదయానికి పట్టిన కొవ్వుకి ఇంకా లోకంలో ఉన్న కొవ్వు కూడా యాడ్ చేసుకుంటూ ఇంకా 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 దుష్టత్వంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళని ఒకసారి ఆలోచించండి. దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించారని కాదా? చెప్పండి, అవునా కాదా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరగాలి? మనస్సు మారాలి. చెప్పండి, ఏం జరగాలి? ప్రభుకి ఏం కావాలి? మనస్సు మారడం కావాలి. అది కాకుండా ఇంకేం చేసినా ఆయనకి వ్యర్థమే వ్యర్థము. ఎందుకంటే ఆయన విసిగిపోయి ఉన్నారండి. వేషధారణను చూసి విసిగిపోయారు. ఒక్కొక్కరిని నమ్మి విసిగిపోయారు. జీవితాలను చూసి విసిగిపోయారు. మరిలో ఊహంతా కేవలం చెడ్డదని చూసి విసిగిపోయారు. ఎంతమంది ప్రవక్తల్ని పంపినా మార్పు రావట్లేదని చూసి విసిగిపోయారు. ఎంతమందితో దేవుని వాక్యం ఇది అని వాక్యమును పంపిన విననోళ్ళని హృదయాలను చూసి విసిగిపోయారు. ఇలా దేవుడు తానే శరీరధారిగా దిగి వస్తే కూడా కఠినత్వం పెరిగిందే తప్ప గ్రహింపు గాని వివేకం గాని లేకుండా, విచక్షణ లేకుండా యేసు ప్రభు మీదే ఇంకా తిరుగుబాటు చేసడి వారిగా తయారైన అనుభవాలు మనం చూస్తున్నాం. అవకాశం ఉన్నా సరే వారికి ఎవరు కావాలంట? యేసయ్య కావాలా? బరబ్బ కావాలా వాళ్ళకి?
అవకాశం ఉన్నా సరే వాళ్ళు యేసయ్యని కోరుకోలేదండి. అంతగా యేసయ్యని తృణీకరిస్తూ ఉన్నప్పుడు మారు మనసు ఎలా వస్తుంది? అటువంటి ప్రజలతో ప్రభువు అట్లా చెప్తున్నారు. అయ్యా ఏంటి వీళ్ళ మనుషులు ఎటువంటి ఒక దుష్ట ఆలోచన అన్నంలో ఉంది. ఈ రోజుకి కూడా చాలా మందికి ఉంటది. ఎలా ఉంటదంటే దేవునిలోకి రాగానే వాళ్ళు కోరుకున్నవన్నీ అయిపోవాలి. నీ ఇంట్లో పనోడు ఆయన ఏమన్నా నువ్వేదనుకుంటా అది అయిపోవడానికి. ఆయన చెప్పినట్టు మనం వినాలి. ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకుంటే సూట్ వచ్చేస్తుంది, బూట్ వచ్చేస్తుంది, కార్ వచ్చేస్తుంది, స్టేజ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కష్టపడి సేవ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. వారు బయటికి రావక్కర్లా, ప్రభు చూస్తున్నారు. వారు కాలినడకలో వెళ్ళి సేవ చేస్తున్న సేవకులు లేకపోలేదు. పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదని నిజమైన సేవ చేస్తున్న వారు కూడా లేకపోలేదు. ఆ రోజుల్లోనే ఇటువంటి దుష్ట ఆలోచనలు చాలా ఉండేవి. చూడండి, మారు మనస్సు అటువంటి అనుభవాలు ఏం లేవు, కానీ గలిలయలో ఉన్న వారి కొందరు రక్తం వారి అంటే రోమవారు ఇస్తున్న బలుల రక్తంతో పాటు కలిసింది కాబట్టి గలిలయులందరూ కూడా శాపగ్రస్తులు అని ఆ రోజున యూదులు అనుకుంటున్నారు. వెంటనే ప్రభు చెప్తున్నారు, అంటే అందరు హృదయం ఎరిగిన వారు కదా ఆయన. ఒక ఆలోచన నేను అంటాను, రైట్ నుంచి లెఫ్ట్ కి, లెఫ్ట్ నుంచి రైట్ కి తిరిగే లోపలే ఆయన దాని పుట్టుపూర్వతరాలన్నీ ఆలోచించి ఉంటారు. అంటే తలంపు పుట్టక ముందే ఆయనకి తెలుసు. అంటే తలంపు ఎక్కడి నుంచి పుట్టిందో, ఎక్కడికి వెళ్తుందో, దీని పర్యవసానం ఏంటో అన్ని చూసేశారు ప్రభు అని అర్థం. ఆలోచించండి, ఆయన వారితో ఏమంటున్నారు? ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? అంటే గలిలయలో ఉన్న వారిలో ఫిల్టరేషన్ అయ్యి వీళ్ళు చనిపోయారని మీరు అనుకుంటున్నారా? మారు మనస్సు పొందకపోతే మీకు కూడా అలాంటి సావి వస్తుంది అని చెప్తున్నారు. మన డాక్టర్స్ అన్ని నశించిపోవాలా? దేవుని నీతిలో లేని డాక్టర్ ఏది మన చుట్టూ ఉండకూడదండి. ఈరోజు ఈ గడిలోనే, మొదటి గడిలోనే ప్రభు మీద ఫోకస్ పెడదాం. వాళ్ళకి ఎందుకు అలా అయింది, వీళ్ళకి ఎందుకు ఎలా అయింది, ఇదే కారణం. అయితే
ఇలా చేశారు కాబట్టి ఇలా అయిందంటే అది ఒక కన్క్లూజన్కి రాకు. తీర్పు తీర్చే కన్క్లూజన్లోకి రాకు. ఒకవేళ అలా కనుక ఆలోచన కలిగి ఉంటే ప్రభుత్వ సమాధానం చేయండి. కారుని మీతో చెప్పుచున్నాను అంటే మిగిలిన గల్లీల కంటే మీరు పాపులు అని అనుకుంటున్నారా అని అడిగితేనే కాదు అని చెప్తున్నారు. ఏం కాదట? పాపులు కారు అని చెప్తున్నారు. చెప్పి ఇంకేమంటున్నారు? మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. సో మారు మనసు పొందడానికి దేవుడు ఇలా కూడా అవకాశం ఇస్తున్నారండి. చెప్పండి, ఇప్పుడు ఇంకేంటి అవకాశాలు ఇవ్వాలి ప్రభు? నీకు తెలియని దాని గురించి మాట్లాడకు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. తోపుడితోనూ కల్మషంతోనూ ఈర్ష్యతోనూ నిండిన హృదయం ఏం మాట్లాడుతుంది? అవే మాట్లాడతామని. అందుకే ఆ గల్లీల కంటే వీళ్ళు ఇంకా పాపులు అని డిసైడ్ చేసి రూల్ చేస్తాం. ఇది సత్యముని బట్టి మాట్లాడట కానే కాదు. అయితే ప్రభు అయినా సరే వారిని క్షమించేయమంటున్నారు. మారు మనసు పొందమని పిలుపునిస్తున్నారు. నేను మారు మనసు కనుక పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారు. అర్థమైందా? వీరిని అప్పగించే భ్రష్టత్వం ఎటువంటిదంటే వారిని దేవుడు అప్పగించారనే విషయం కూడా మనకు తెలియదండి. అసలు భ్రష్టత్వానికి అప్పగింపబడిన విషయం కూడా తెలియకపోవడం ఎంత భయంకరం తెలుసా? భ్రష్టత్వంలో దుష్టత్వము 100% పనిచేయబోతుంది. మాట పలకండి. దుష్టత్వంలో 100% వర్కింగ్ లో ఉంటదని చెప్పండి. 100%. భ్రష్టత్వంలో దుష్టత్వం 100% వర్కింగ్ లో ఉంటది. సో దేవుడు చేయించి పెట్టారు అనే విషయం కూడా వారికి తెలియదండి. అంత భయంకరంగా వారు లాక్కెళ్ళిపోతుంది అపవాది. ఇప్పుడు చూడండి, ఆ హృదయానికి పట్టిన కొవ్వును కరిగించుకునే పనిలో ఉందాం. కన్నులు తెరిచే అనుభవంలో అడుగుదాం ప్రభుని. చెవులు మందపరిచిన వాటి నుంచి బయటికి వచ్చి ప్రభా అని ఆయన పాదాలు పట్టుకొని మారు మనస్సు పొందడానికి కావలసిన మార్గంను ఓపెన్ చేయమని వేడుకుందాం. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందో తెలుసా? ఒక కొవ్వొత్తు చూడండి, మొత్తం కొవ్వే ఉంటది. ఏముంటదండి? కొవ్వొత్తుకి ఏముంటదండి? మొత్తం కొవ్వే ఉంటది కదా.
దాని లోపల ఒక్క పిక్కుంటది, అదే ఒత్తుంటది. ఇదేం జరుగుతుంది, కొవ్వు కరిగే కొద్దీ ఆ లైట్ వెలుగుతుంది. కొవ్వు కరిగే కొద్దీ ఏమవుతుంది, కొవ్వు కరిగే కొద్దీ లైట్ వెలుగుతూ ఉంటుంది, దీపం వెలుగుతూ ఉంటుంది. అవును కదా? అవునా? మారు మనసు పొందుతున్న అనుభవంలో కూడా మన లోకానికి వెలుగై మారుతూ ఉంటాం. కొవ్వు కరిగిపోతూ ఉంటది. ఒక రోజులో అయిపోతుందని నేను అన్నండి. ఒక్క రోజులో ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుందని నేను అన్న. ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి తీర్మానం అయితే ఒక రోజులో అవుతుంది కదా. ఏదేది మార్చుకోవాలో కొవ్వు ఎక్కడెక్కడ ఉందో కరిగించే పని ఇంకా హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతుంది, దేవుని హ్యాండ్ ఓవర్ లోకి. మోయించిన ఆయనే తెరిచినప్పుడు ఎవరు ఆపగలరు? ఈరోజు ఒకటే ప్రార్థన చేద్దాం. ఏమనంటే, అయ్యా మా చుట్టూ బోల్డ్ మంది దేవద్వేషులు ఉన్నారయ్యా. హృదయానికి కోపట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాక్యం వింటున్నా సరే మందపోయిన చెవులు కలిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మమ్మల్ని మొదటిగా శుద్ధి చేసి అయ్యా వారిని కూడా కనికరించి శుద్ధి చేయమని అడుగు. వారిలో పశ్చాత్తాపం రాకుండా మారు మనసు పొందలేరు. మొదట నా నీతిని రాజ్యమును వెతకండి అని చెప్పిన ప్రభు, మారు మనసు పొందకపోతే ఆయన నీతి రాజ్యములు కూడా వారికి అందవు. మరి ఏది అందుతుందయ్యా అంటే అబద్ధం. అబద్ధమును నమ్ముకొని నేను బాగానే ఉన్నాను అనుకున్న దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోతారు. కనుకనే ఈరోజు ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుంది. మనసు మారి నూతనం అవటం ఎంత ఇంపార్టెంటో చూడండి. అంతేకాదు, ఇటువంటి పరిస్థితుల కోసం దేవుడు స్వస్థతను కూడా డిజైన్ చేసి పెట్టారు. ఆయన రెక్కలు చాపితేనట ఆ నీడలో నీకు చేరితే చాలట. ఆయన పొందిన గాయాల చేత స్వస్థత కలుగుతుందంట మనుషులకి. ఆయన పొందిన గాయాలు నీ ఫిజికల్ జబ్బులు తీర్చడానికి అనుకున్నావా? తీరుస్తారు కాదని అంటున్నా, కానీ మరి హృదయం బాగు చేయగలిగిన ఇంకెవరున్నారు? వాక్యం మొదట అక్కడికి వెళ్ళిపోతుంది. హృదయం బాగు చేసే అనుభవంలోనికి వెళ్ళిపోతారు. సో ఈరోజు వేడుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు మారు మనసు పొందడానికి వారికి అవకాశం ఇవ్వడమే కాదు, ఆయన పూడ్చి తీసుకొని ఉంటే ఆయన దూతలు బయలుదేరి కన్నులు తెరవడానికి, చెవులు తెరవడానికి,
అన్ని పరిస్థితులను మార్చి మారుమనసు పొందిన ఒక గొప్ప అనుభవంలోనికి తీసుకుని వస్తారు. అదొక పూర్తి ట్రాన్స్ఫర్మేషన్. అదొక ఎలాంటిదంటే చూడండి, సౌలు దమస్క మార్గంలో వెళ్ళేటప్పుడు మారు మనసు లేదు, రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ మారు మనసుతో వచ్చాడు. అలా ఫుల్లీ లోడెడ్ రైఫల్ లాగా తయారవుతారు. ఫుల్లీ లోడెడ్ AK-47 లాగా తయారవుతారు. గ్రహించి ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దొంగిలింపబడ్డారు చాలు, ఇక వేట దొంగిలింపబడద్దు. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.